ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్లో నుండి నిర్గమాకాండం 8వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఇదిగో ఈ నిర్గమాకాండం 8వ అధ్యాయంలో దేవుడు మరో 3 తెగులతో ఐగుప్తు దేశాన్ని కొట్టడం చూడొచ్చు. ఇదిగో ఆయన ఐగుప్తు దేశం మీద కప్పలు రప్పించాడు. ఐగుప్తులో ఉన్న ధూళిని పేలుగా మార్చాడు. అలాగే దేవుడు ఏగుల గుంపుని ఐగుప్తీల మధ్యకి పంపించి దానివల్ల వాళ్ళు విసిగిపోయేలా చేశాడు. ఆ తర్వాత ఫరో వాళ్ళని పిలిచి మోషేను మీరు ఈ దేశంలోనే బలర్పించుకొని అడగడం. దానికి మోషే ఒప్పుకోకపోతే అతడు దాన్ని తిరస్కరించడం. ఈ విషయాలన్నీ అధ్యాయంలో చూడవచ్చు. అయితే ఈ అధ్యాయంలో ముఖ్యంగా మనం 3 విషయాలు గమనించవచ్చు. అయితే మొదటిగా నిర్గమాకాండం 8వ అధ్యాయం 3వ వచనం చూడవచ్చు. ఏట్లో కప్పలు విస్తారంగా పుట్టును, అవి నీ ఇంటను, నీ పడగదిలోని, నీ మంచం మీదకి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదకి, నీ పొలంలోనికి, నీ పిండి పిసుగు తోటలోనికి ఎక్కివచ్చును. చూసారా, దేవుడు వీళ్ళ మీదకు తెగులు రప్పిస్తున్నాడు. అదే కప్పలను రప్పించడు. నిజానికి ఐగుప్తీయులు కప్పల్ని హెక అనే పోలికలో చేసుకుని దాని దేవతగా పూజించారు. అలాగే దీనికి ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ధూళిని పేలుగా మార్చడం జరగచ్చు. ఇదిగో ఈ ధూళికి సంబంధించి వాళ్ళు గెబ్బ అనే ఒక దేవతను పూజించేవారు. అది భూమికి సంబంధించిన దేవత. ఇక చివరిగా ఈగల గుంపును పంపించడం. ఇదిగో ఈగల్ని ఐగుప్తీయులు స్కరెబ్ అని పూజించేవారు. ఇదిగో దేవుడు మొదటగా ఐగుప్తీయులకు పాట నేర్పిస్తుంది. ఐగుప్తీయులు కప్పల్ని దేవతలుగా పూజిస్తున్నారు. కప్ప అపవిత్రాత్మకి సూచనగా ఉంది. అంటే అపవిత్రతను వాళ్ళు ప్రేమిస్తున్నారు. ఏ అపవిత్రతను అయితే వాళ్ళు ప్రేమిస్తున్నారో దాన్ని బట్టి విసిగిపోయేలా దేవుడు చేశాడు. అలాగే వాళ్ళ భూమి మీద ఆధారపడి ఇది ఈ భూమిలోంచి మాకు అన్నీ వస్తున్నాయి కదా, అయితే ఇదే దేవుడు అంటుంటే దేవుడు అంటున్నాడు దీన్ని కూడా మీకు విసుగు పుట్టించేలా చేస్తాను. ఇది దేవుడు కదా, నేను దేవుడిని తెలుసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. ఇక చివరిగా ఈగల గుంపు. ఇదిగో మీరు కానీ ఐగుప్తీయుల సమాధులు చూసినప్పుడు వాళ్ళ సమాధి పేటికల్లో ఈగ రూపంలో ఉన్న ఒక బంగారు బొమ్మను లోపల పెడతారు. ఇదిగో దీన్ని వాళ్ళు స్కరెబ్ అంటారు. ఈ స్కరెబ్ అనే దేవత ఇటర్నిటీ, వాళ్ళకి నిత్యత్వాన్ని ఇస్తుంది అని వాళ్ళ భ్రమ. అయితే దేవుడు అంటున్నారు ఏది మీకు నిత్యత్వాన్ని ఇస్తుంది అనుకున్నారో దాన్ని బట్టి మీరు విసిగిపోయేలా చేస్తాను. అవును, ఒక్కోసారి ప్రజలు ఏది దేవుడు కదో దాని దేవుడు అంటారు. ఎవరు నిజమైన దేవుడు ఆ దేవుని తిరస్కరిస్తారు. అయితే దేవుడు ఐగుప్తులకి దాన్ని చెప్తున్నాడు. ఇదిగో ఫరో, యెహోవా ఎవరో తెలియదు అన్నావు కదా, నేనేంటో నీకు చూపిస్తాను. నువ్వు దేన్నైతే దేవుని నమ్ముతున్నావో అవన్నీ వ్యర్థమని, నేను నిజమైన దేవుని నువ్వు తెలుసుకునేలా చేస్తానని చెప్పి దేవుడు ఫరోకు బుద్ధి చెప్తున్నాడు. ఈరోజు మీరు దేవుని పక్కన పెట్టి అపవిత్రతకు సంబంధించిన వాటిని దేవునిగా పూజిస్తారు. ఇది ఈ లోకమే దేవుడు, నా కడుపే దేవుడు, డబ్బే దేవుడు, నాకున్న సుఖమే దేవుడు అంటూ వాటిని బట్టి ఆనందిస్తున్నారా? అయితే దేవుడు చేస్తున్నాడు, నువ్వు దేని సుఖం అనుకుంటున్నావో దాన్ని బట్టి విసిగిపోయేలా చేస్తావు. ఏ పాపాన్ని అయితే ప్రేమిస్తావో అదే పాపం నీకు విసుగు పుట్టేలా చేసి ఇక నాకు వద్దు అని ఇలా చేస్తాను అని చెప్పి. ఇదిగో ఆ విధంగా వచ్చే వరకు ఆగడం ఎందుకు? ఇదిగో తప్పైపోయింది, ఆ పాపాన్ని బట్టి నేను ఎక్కువగా శుద్ధిస్తున్నాను, ఆ పాపంలో నేను ఎక్కువ ప్రేరణ పొందుతున్నాను, దాన్నే దేవుడిగా చేసుకుని నేను తృణీకరిస్తున్నాను, దేవుడు నన్ను క్షమించు, నాకు మరొక అవకాశం ఇవ్వమంటే దేవుడు తప్పకుండా ఇంకొక అవకాశం ఇస్తాడు. అదే విషయాన్ని అధ్యాయం ద్వారా దేవుడు మనతో చెప్తున్నాడు. ఇక్కడ రెండవదిగా ఇదే అధ్యాయంలో మీరు 18వ వచనం చూసినప్పుడు శకునుగాండ్రు కూడా పేలన పుట్టింపుల్ని తమ మంత్రముల చేత అట్లు చేసేది కానీ అది వారి వల్ల కాకపోయింది. చూసారా, ఎప్పటి వరకు దేవుడు 3 విషయాలు వీరి మీద రప్పించారు. మొదటగా దేవుడు కర్రని పాముగా చేయమని చెప్పారు. ఇదిగో అప్పుడు అహరోను కర్ర మొసలుగా మారింది. అప్పుడు ఐగుప్తీయులు శకునుగాండ్రు కూడా ఆ విధంగా చేశారు. ఆ తర్వాత ఏటి నీళ్ళని కొడితే అది రక్తంగా మారింది. ఐగుప్తీయులు శకునుగాండ్రు కూడా రక్తంగా మార్చారు. ఆ తర్వాత దేవుడు కప్పలను రప్పించాడు. ఐగుప్తీయులు శకునుగాండ్రు కూడా కప్పలను రప్పించారు. అయితే దేంట్లో కూడా వీళ్ళ వాటిని వెనక్కి తీసేయలేకపోయారు. ఇక 4వసారిగా దేవుడు ఐగుప్తులో ఉన్న ధూళిని పేలుగా మార్చినప్పుడు ఈ ఐగుప్తు శకునుగాండ్రు కూడా ప్రయత్నించారంట, మనం కూడా ఎలా చేసేద్దాం, మన వల్ల అయిపోద్ది అని చెప్పి. కానీ అదేంటో అది వాళ్ళ వల్ల కాలేదు. వాళ్ళ వల్ల కాకపోవడమే కాదు, వాళ్ళు ఇక్కడ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు, అయ్యి బాబాయ్ ఇది చాలా పవర్ఫుల్. ఇక్కడ మనం చూస్తున్న సామాన్యమైన వ్యక్తిని కాదు, దేవుణ్ణి, ఇది దేవుని వేలే అని చెప్పి వాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. అవును, ఒక్కోసారి సాతాను దేవుడు చేసిన దానికి అన్నీ చేసేసినట్టే చూపిస్తాడు, నేను కూడా చేయగలను అంటాడు. అయితే గుర్తుపెట్టుకోండి, సాతాను అంత శక్తివంతుడు ఏమీ కాదు. వాడి తలని వేసి ఎప్పుడో చెత్తగొట్టాడు. వాడెప్పుడు తోకని జడేస్తూ తన పవర్ని చూపిస్తున్నట్టే నటిస్తాడు. ఈరోజు మీరు దేనైనా విషయంలో ఇదిగో నాకు ఇలా చేస్తారేమో శత్రువు భయం వేస్తుంది, ఇదిగో నాకు ఇలాంటి కళ్ళు వస్తున్నాయి, ఇలాంటి విషయాలు ఇలాంటి శకునం జరుగుద్దని, ఇలాంటి కీడు జరుగుద్దని నాకు ఎవరెవరో చెప్తున్నారు, ఏవేవో భయాలు వస్తున్నాయి అని చెప్పి భయపడుతూ ఉంటే దేవుడు చెప్తున్నాడు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా, నేను సమస్తాన్ని చేయగలను. ఇదిగో సాతాను మిమ్మల్ని ఏ విషయంలో భయపడుతున్నాడో ఆ విషయంలో భయపడొద్దని దేవుడు చెప్తున్నాడు.
శకునగండ్రు ఆ విధంగా చేయలేకపోయారంట. అవును, దేవుడు తోడుగా ఉంటే మనకి ఎవరు కీడు చేయలేరు. దేవుడు చేసినట్లుగా ఎవరు చేయలేరు. దేవుడు మాత్రం చేయగలరు. దేవుడు ప్రజలకు ఆయన తోడుగా ఉంటాడు, వాడిని విడిపిస్తాడు, వాళ్ళని హెచ్చిస్తాడు. ఆ విషయాన్ని మర్చిపోకండి. ఇదిగో శకునగండ్రు పేలును పుట్టించలేకపోయారు. శకునగండ్రు మోషే అహరోనులు చేసినట్లు చేయలేకపోయారు. అవును, ఈ లోకంలో ఉన్న వ్యక్తులు సాతాను వెంబడించేవారు దేవుడు ప్రజలు చేసినట్లు చేయలేరు. దేవుడు ప్రజలకు హాని కూడా చేయలేరు. ఈరోజు ఏ విషయంలో అయినా మీరు భయపడుతుంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. భయపడద్దు, నేను మీకు తోడుగున్నానని చెప్పి. వాళ్ళు మీకు కీడు చేయలేరు. మీకు విరోధంగా ఏ ఆయుధం వర్తలేదు. చివరిగా ఇదే అధ్యాయంలో మీరు కానీ 25వ వచనం చూసినప్పుడు, అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించడని వారితో చెప్పారు. చూసారా, ఫరో అంటున్నాడు, మీరు 3 రోజుల పైన దూరం వెళ్ళొద్దు, మా దేశంలోనే, మన దేశంలోనే ఎక్కడైనా బలి అర్పించేసుకోండి అంటున్నాడు. అయితే అప్పుడు మోషే అహరోనులు అంటున్నారు, లేదా మేము ఎక్కడికైనా బలి అర్పిస్తే అది మీకు హేయం కనబట్టి మీరు మమ్మల్ని రాళ్ళతో కొడతారు. లేదు, నేను ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాలనుకోవడం లేదు, మేము వెళ్ళాల్సిందే, వెళ్ళి తీరాల్సిందే. అయితే ఫరో అతన్ని, మీరు నా దగ్గర నుంచి ఉండవద్దు, వెళ్ళిపోండి, నేను అలా పంపిస్తాను అనుకుంటున్నాను, పంపించేశారు. అయితే ఇక్కడ ఫరో అన్నట్టే ఈ రోజు దినాల్లో కూడా సాతాను మనతో అంటాడు. ఫరో అయితే వాళ్ళని దేశంలో ఉండిపోండి, నా దాస్యంలోనే ఉండండి అంటాడు. సాతాను కూడా అలాగే అంటాడు. ఇదిగో మీరు దేవుణ్ణి అంతగా వెంబడించాలనుకుంటున్నారా, దేవుని కోసం జీవించాలనుకుంటున్నారా, సరే చేయండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, మీరు దేవునికి నచ్చినట్టుగానే బతకండి. అలాగే లోకంలోనూ బతకండి. సినిమాలు చూస్తే వాటిని చూడండి, పాపం చేస్తూ ఉంటే వాటిలోనే ఉండండి, వ్యసనాలకులోనే ఉంటే వాటిని కలిగి ఉండండి. ఇవి చేస్తూ ఆయన కూడా వెంబడించండి, దాంట్లో తప్పే ఉంది. లోకంలోనే ఉండండి, దాని కింద ఉంది. నా దాస్యంలోనే ఉండండి, దేవుని అధికారం కింద ఉన్నట్టు నటించండి అంటాడు. ఇదిగో దానికి క్రైస్తవుడు ఎవరో కూడా ఒప్పుకోకూడదు. మనం ఈ లోకంలో కాంప్రమైజ్ అవ్వడానికి రాలేదు. మనం ప్రత్యేకించుకోవడం వారు. మనం దేవుని జనాంగం, ఆయన కుమారులు కుమార్తెలు. ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకండి. దేవుని బిడ్డలు ప్రత్యేకంగా జీవిస్తారు. దేవుని బిడ్డలు ఎవరికీ దాసులు కాదు, వారు దేవుని కుమారులు, దేవుని బిడ్డలు. ఈ విషయాన్ని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. మోషే అహరోనులు ఫరో ఇచ్చిన ఆ కాంప్రమైజింగ్ ఆర్డర్కి లొంగిపోలేదు. సర్లే ఏదో చెప్తున్నాడు కదా ఉండిపోదాం అనుకోలేదు. మనం కూడా లొంగకూడదు. సాతాను ఎన్నోసార్లు మనం కాంప్రమైజ్ చేయడానికి మనకు చాలా ఆఫర్స్ ఇస్తూ ఉంటాడు. ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అని చెప్తూ ఉంటాడు. ఉండకండి. దేవుడు మనకి ఎలా చెప్పాడో అలాగే ఉండాలి. అదే వాక్యం తెలియజేస్తుంది. వాక్యానికి తగినట్టుగా నడుచుకోవాలి, ప్రత్యేకంగా నడుచుకోవాలి, ఇరుకు మార్గంలో నడాలి, దేవునితో పాటు నడాలి. ఆయన మనకు తోడుగా ఉంటాడు, మనల్ని విడిపిస్తాడు, ఏ హాని మన దారి చేరకుండా చూసుకుంటాడు. అందుని బట్టి ఎప్పుడూ కూడా కాంప్రమైజ్ అవ్వడానికి చూడకండి. దేవుడు అదే విషయం నొక్కి ఈరోజు మీతో చెప్తున్నాడు. చూశారు కదా, ఇదే దేవుడు నిర్గమకాండం 8వ అధ్యాయం ద్వారా మనతో చెప్పిన మాటలు. ఇది అపవిత్రతని దేవుని కంటే ఎక్కువగా చూస్తూ వాటిని దేవుళ్ళని పూజిస్తూ ఉంటే దేవుడు ఏదో రోజు మీరు వెంబడించే పాపం మీకు అసహ్యం వేసేలా చేసి దాని నుంచి పారిపోదామనేలా చేస్తాడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇక రెండవదిగా, మీకు ఎవరైనా కీడి చేస్తారని, ఇదిగో దేవునికి ఉన్నంత శక్తి వారికి ఉందని ఎవరైనా మిమ్మల్ని భయపెడుతూ ఉంటే, దేని బట్టైనా మీరు భయపడుతూ ఉంటే దేవుడు చెప్తున్నాడు, సాతాను బలహీనుడు, వాడి తల నేను ఆల్రెడీ చెదగొట్టాను, మీకు విరోధంగా ఆయుధం వర్తిల్దని చెప్పి. ఇక చివరిగా, సాతాను మిమ్మల్ని కాంప్రమైజ్ అయిపోమని చెప్పి చాలా విషయాలు బలవంత పెడుతుంటే దేవుడు అంటున్నాడు, కాంప్రమైజ్ అవ్వకండి, నా కొరకు నుంచుంటే మీరు తప్పక ఫలం చూస్తారని, నేను మీకు తోడుగా ఉంటానని, మిమ్మల్ని నడిపిస్తానని, మిమ్మల్ని హెచ్చిస్తానని చెప్తున్నాను. మరి ఈరోజు ఈ మాటలని జ్ఞాపకంలో పెట్టుకుందామా? చిన్న ప్రార్థన. పరలోకమున్న తండ్రి, ఇది నా నిర్గమకాండం 8వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. దేవా, ఏ అపవిత్రతను అయితే దేవతండి మేము ఇంకా ఇష్టపడుతూ దేవతండి దాంట్లో ఆనందాన్ని పొందుకుంటున్నాం, దాన్ని విడిచిపెట్టమని, లేదంటే ఒకరోజు దాన్ని బట్టి మేము అసహించుకుని దేవతండి దాని నుంచి పారిపోయినది మమ్మల్ని వెంబడిస్తుందని దేవతండి ఆ విధంగా చేస్తాను మాకు చెప్తూ ఉన్నాం. ఆ విధంగా ఉండకుండా మాకు సహాయం చేయండి దేవా. అదే విధంగా నాయనండి లోకస్తులు దేవతండి, లోకంలో శక్తులు మాకు విరోధంగా లేచినప్పుడు దాన్ని బట్టి భయపడవద్దని దేవతండి, లోకంలో ఉన్నవాడి కంటే మాలో ఉన్నవాడు గొప్పవాడని మాకు నువ్వు తప్పక జయమిస్తావు దేవతండి, మమ్మల్ని నిలబెడతాను తెలియజేస్తున్నావు. దాన్ని బట్టి నీకు ఉంది. ఇక చివరిగా దేవతండి, సాతాను ఎన్నో విషయంలో కాంప్రమైజ్ అవ్వమన్నప్పుడు దేవతండి తప్పక నీ కొరకు నిలబడమని, మేము ప్రత్యేకించుకుని జనమని, నీ కొరకు ప్రత్యేకంగా జీవించాలని మాతో తెలియజేసినవని నీకు వందనాలు. ఆ విధంగా జీవించుటకు, నిన్ను వెంబడించుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని నా ప్రభువును ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుని నిన్నే స్తుతిస్తున్నాను ప్రిపేర్లో తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.